ఓకేనండి. ఇప్పుడే నేను మీకు ఒక యావరేజ్ చాప్టర్ గురించి ఒక ప్రాబ్లమ్ వీడియో ఒకటి అప్లోడ్ చేశానండి. దిస్ ఈజ్ సెకండ్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్ అండి ఫ్రమ్ యావరేజ్ చాప్టర్. యావరేజ్ అంటే సరాసరి అధ్యాయం నుంచి మనకు వస్తున్నటువంటి ప్రాబ్లమ్స్లో ఇది ఒక మోడల్ అండి. ఇది కూడా నంబర్ ఆఫ్ టైమ్స్ మనకు అన్ని సర్కిల్స్ ఎగ్జామినేషన్లో ఇచ్చారు. ఈవెన్ మనకు ఏపీ తెలంగాణ సర్కిల్స్లో కూడా చాలాసార్లు అడిగినటువంటి ప్రాబ్లం అండి. ఎలా ఉంటుందంటే 10 సంఖ్యల సరాసరి 7, యావరేజ్ ఆఫ్ 10 నంబర్స్ 7. అందులోని ప్రతి సంఖ్యను 7తో గుణిస్తే వచ్చే కొత్త సరాసరి ఎంత? వాట్ ఈస్ ద న్యూ? ఇదే యావరేజ్ ఆఫ్ 10 నంబర్స్ ఈజ్ 7. ఇఫ్ ఈచ్ నంబర్ ఈజ్ మల్టిప్లైడ్ బై 7, దెన్ వాట్ ఈస్ ద న్యూ యావరేజ్? కొత్త సరాసరి ఎంత అనేది. ఈ తరహా క్వశ్చన్స్ చాలాసార్లు వచ్చినాయండి. ఇందులో ఏం లేదండి, మీకు ఇచ్చినటువంటి యావరేజ్ ఏదైతే ఉందో అది మీరు ఆ యావరేజ్లో ఉన్నటువంటి ప్రతి సంఖ్యను అనే మాట ఉండాలండి ప్రాబ్లంలో. ఈచ్ నంబర్ ఈజ్ మల్టిప్లైడ్ బై అంటే యూ హ్యావ్ టు మల్టిప్లై ది యావరేజ్ ఆల్సో విత్ దట్ నంబర్ అండి. హియర్ 7 ఈజ్ ద యావరేజ్. ఈచ్ అండ్ ఎవ్రీ నంబర్ ఈజ్ మల్టిప్లైడ్ బై 7. సరాసరి 7. ప్రతి సంఖ్యను 7తో గుణించారు కనుక మనకు కూడా యావరేజ్ను గుణిస్తే 7 49 అనేది దట్ విల్ బి ద ఆన్సర్ అండి. అదే ఆన్సర్ అవుతుంది. లేదు మీకు ప్రతి సంఖ్యను 4తో భాగించారు అన్నారనుకోండి, అప్పుడు మీరు ఇచ్చినటువంటి యావరేజ్ ఏదైతే ఉందో యూ షుడ్ డివైడ్ అండి. ప్రాబ్లంలో ఎలాంటి మనకు డైరెక్షన్ ఉంటే యాడ్ చేశాము, ప్రతి సంఖ్యకు 2 యాడ్ చేశారు, వచ్చే కొత్త సరాసరి ఎంత? యూ హ్యావ్ టు యాడ్ దట్ నంబర్ టు ద గివెన్ యావరేజ్ అండి. ఏదైతే సరాసరి ఇచ్చారో దానికి మీరు కూడా కలపాలి. తీసివేయమన్నారు, సబ్ట్రాక్ట్ చేయమన్నారు, యూ హ్యావ్ టు రిమూవ్ అండి. అంతే. మల్టిప్లై చేయమంటే మల్టిప్లై, డివిజన్ అంటే డివిజన్, ప్లస్ అంటే ప్లస్, సబ్ట్రాక్షన్ అంటే మైనస్, అన్నీ చేయాలండి ఇచ్చిన యావరేజ్ మీదనే. ఎందుకు అంటే ఈచ్ అండ్ ఎవ్రీ నెంబర్ మీద ఆ ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి సబ్జెక్టు కండిషన్ ప్రాబ్లంలో ఉండాలండి. అందులోని ప్రతి సంఖ్యను, అందులోని ఈచ్ నంబర్ అనే మాట ఉంటే దిస్ ఈజ్ ద సొల్యూషన్ అండి. వెరీ ఈజీ ఉంటుందండి. ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా చాలాసార్లు వచ్చాయండి. ఇంకో వీడియోలో ఇంకొక ప్రాబ్లం అండి మోడల్, అది కూడా చెప్తానండి. థ్యాంక్ యూ అండి.